ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తున్నాం. మరి నిన్న చదువుకున్నాం, ఈరోజు కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తిపరులుగా చేస్తానంటాడు. అంటే ఆయన ప్రేమించటం మనం మొదలు పెడితే మనం దీవించటం మొదలు పెడతాం. ఉదాహరణకి మోయాబు నుండి బెత్లెహేమునకు మరి నయంతో పాటు రూత్ వచ్చింది. రూత్ ఏమి తీసుకొని వచ్చింది? ఏదో 2 చీరలు పాతి ఉంటే అవి సంకన పెట్టుకొని వచ్చింది. ఎదవరాలుగా వచ్చింది, పేదరాలుగా వచ్చింది. వెనక ఎవరు కూడా జనబలం లేదు, ధనబలం లేదు, ఏమీ లేదు. అయితే బెత్లెహేముకు వచ్చిన కానించి మోయాబు దేశంలో వదిలేసి వచ్చిన కానించి బెత్లెహేములో చక్కగా బోయాజు చేలో పరిగెరుకుంటూ నమ్మకంగా ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తూ దేవుని వెంబడిస్తుందో ఆమెని ఒక దినాన బోయాజు పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో బోయాజు ఆస్తి అంతా కూడా ఈమె ఆస్తి అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? దేవుని ప్రేమించింది ఆస్తి పరురాలుగా చేశాడు. ఆమెకు అట్లా చేశాడు. నీకు నాకు ఇంకో మార్గం చూపిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. నన్ను ప్రేమించు వారిని ఆస్తిపరులుగా చేస్తాను. మొదట దేవుని ప్రేమించండి, దేవుని వెంబడించండి. దేవుడి కనికరము, సమాధానం, కృప మనందరికి తోడై ఉండగాక. ఆమేన్.